హాయ్ అండి, నేను మీ దుర్గాప్రసాద్ని. ఈరోజు అయితే మనం ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గ్యాస్ అయితే వెలిగించి గ్యాస్ మీద అయితే ఒక గిన్నె పెట్టి మనమైతే పాలు ప్యాకెట్ తీసుకున్నాం కదండి. పాలు అయితే అందులో వేయాలి. పాలు అయితే త్వరగానే మరుగుతున్నాయండి. మనమైతే ఇప్పుడు ఈ పాలులోంచి మనం ఒక 5 చెంచాల పాలు అయితే ఒక చిన్న గిన్నెలో అయితే తీసుకుందాం. అయితే ఈ పాలులోని 5 చెంచాల కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుని మొత్తం కలుపుకుందాం అండి. పాలు అయితే 1/2 లీటర్ ఉన్న పాలను అయితే 1/2 లీటర్ వచ్చేదాకా అయితే మనం మరగబెట్టాలి దగ్గర. కానీ మరుగుతున్న పాలు అయితే మనం అయితే అలా కలుపుతూ ఉండాలండి దగ్గర అయ్యేదాకానే. ఇప్పుడైతే మనం ఈ పౌడర్ కలుపుకున్నాం కదండి, కస్టర్డ్ పౌడర్. ఈ పౌడర్ కలుపుకున్న పాలు అయితే మనం అయితే ఈ మరుగుతున్న పాలు అయితే వేసి మళ్ళీ మనం కలుపుతూ ఉండాలండి దగ్గర అయ్యేదాకానే. ఇదిగోండి కలిపేశాక మనకైతే కొంచెం ఐస్ క్రీమ్ అయితే తీపి ఉండాలని చెప్పేసి మనం అయితే ఇప్పుడు అందులోనే తేనె అయితే పోసామండి. మళ్ళీ కలుపుతూ ఉన్నాము. మనమైతే ఇప్పుడు ఈ మరుగుతున్న పాలు తేనె అయితే వేసాం కదండి. ఈ తేనె అయితే మొత్తం కలిసేదాకా మొత్తం కలపాలండి. కలిపిన పాలు అయితే ఒక మిక్సీ జార్లో తీసుకుని మనం అయితే మిక్సీ ఆన్ ఆఫ్ చేసుకోవాలండి కాసేపు దాకానే. ఆ తర్వాత ఒక జార్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు అయితే 2-3 గంటల్లో ఐస్ క్రీమ్ అయిపోద్ది. మనం అయితే నెక్స్ట్ తినేయడం ఇంకా.